ప్రైజ్ లార్డ్ అందరికీ. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 7వ వచనంలో దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది, మీరు దేవునికి భయపడి ఆయనను మహిమపరచుడి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం దేవాది దేవునికి భయపడాలి. యేసేపు కూడా దేవునికి భయపడి పాపము నుండి పారిపోయాడు. పాపము నుండి పారిపోయాడు కనుకే ఆయన ప్రవర్తన ద్వారా దేవునికి మహిమ కలిగింది. దేవాది దేవుడు మనం చేసే ప్రతిదానికి ఒకానొక దినమున తీర్పులోనికి మనల్ని తీసుకెళ్తాడు కనుక మనం మనుషులకు భయపడి పాపము చేయకుండా దేవాది దేవునికి భయపడి మనం పాపం నుండి పారిపోయి, యేసేపు ఏ విధంగా అయితే పారిపోయి దేవునికి భయపడ్డాడో మనము కూడా దేవాది దేవునికి భయపడి మన యొక్క ప్రవర్తనను ఆయనకి అప్పచెప్పి మన పాపంలోకి వెళ్లకుండా పాపం నుండి పారిపోయి ఆయనకి మాత్రమే భయపడి ఆయన మాత్రమే మహిమపరచాలని దేవుని వాక్యం సెలవిస్తుంది కనుక మనం ఆయన మాత్రమే మహిమపరిచే వారముగా, ఆయనకు భయపడే వారముగా ఉండి మన యొక్క ప్రవర్తనను కాపాడుకుందాముగాక. ఆమేన్.